నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. ఈరోజు బాన్స్వాడ పట్టణంలో గల ఠాగూర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ కళాశాల యొక్క హాస్టల్ పర్మిషన్లు లేకపోయినా హాస్టల్ నిర్వహించడం జరుగుతుంది. దీనిపైన గత 20-30 రోజుల నుంచి మీడియా మిత్రులు కానీ అదేవిధంగా అనేక మంది విద్యార్థి రంగ నాయకులు వీటిపై మీకు పర్మిషన్ లేకుండా ఏ విధంగా హాస్టల్ నిర్వహిస్తారని ఆ యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పటికీ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకుండా నన్నేమంటారు, నా ఇష్టం అది అనే విధంగా ఈరోజు కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా కూడా కళాశాల నడుపుతున్నటువంటి ఈరోజు దానిపైన ఠాగూర్ కళాశాల ఏదైతే ఉందో ఆ నడుపుతున్న పర్మిషన్ ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా తన ఇష్టారాజ్యంగా కళాశాలకు సంబంధించిన హాస్టల్ ఏదైతే గర్ల్స్ హాస్టల్ కానీ అలాగే బాయ్స్ హాస్టల్ కానీ ఏదైతే నడుపుతున్నారో దీనిపైన ఏఐపిఎస్యుగా ఆల్రెడీ మనము డిఐఓ గారికి కూడా అడగడం జరిగింది. సార్, మరి పర్మిషన్ లేకుండా ఈ విధంగా ఠాగూర్ కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నప్పటికీ తమరు దీనిపైన చర్యలు ఏమైనా తీసుకుంటారని మీడియా మిత్రులు అదేవిధంగా ఏఐపిఎస్ విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నించినప్పటికీ డిఐఓ గారు కూడా సరైన సమాధానం ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఏఐపిఎస్గా మనం అంటా ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రభుత్వ విద్యా సంస్థలతోని అదేవిధంగా ప్రభుత్వ విద్యాధికారి అయి ఉన్నప్పటికీ అదే ప్రైవేటు విద్యావేత్తలకు తొత్తుగా మారినటువంటి ఈరోజు డిఐఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారిని విన్నవించుకోవడం జరుగుతుంది. రెండోది, వెంటనే సబ్ కలెక్టర్ గారు కిరణ్మయి గారు తొందరగా ఈ అంశంపై వెంటనే ఠాగూర్ కళాశాలను సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని అన్యాయాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. కనీసము తరగతి గదిలో ఫ్యాన్లు లేకుండా, కిటికీలకు డోర్లు లేకుండా, సరైన ఫ్యాకల్టీ లేకుండా ఈరోజు బాన్స్వాడ పట్టణంలో గల ప్రైవేట్ కళాశాలలు తమ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ తమ ఇష్టానుసారంగా కాలేజీలను నడుపుతున్న పరిస్థితి ఉంది. డిఓ గారికి దీనిపై స్పందన అడిగినప్పుడు ఆయన కూడా ఏం కూడా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు. రెండోది, అదేవిధంగా ఒక కాలేజీలో 40 లేదంటే 60% అడ్మిషన్లు పరిమితం ఉంటే వీళ్ళు మాత్రము అడ్మిషన్ల పేరుతో 150 నుంచి 160 మందిని అడ్మిషన్స్ వేసుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థల పైన ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఏఐపిఎస్ బాన్స్వాడ డివిజన్ కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు సాయి కుమార్, ఏఐపిఎస్ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు.